సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి క్రిందటి ఎపిసోడ్లో బరువు తగ్గాలంటే మద్యం తాగాలా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో బాలింతరాలు కఠిన పథ్యం చెయ్యాలా ఈ విషయం గురించి తెలుసుకుందాం. బాలింతరాలు అనగానే నడుముకి ఇంత కట్టు, తలకో గుడ్డ, చెవులలో ఇంతంత దూది ఉండలు, 2 కాళ్ళకి 2 చెప్పులు, ఒక మంచం, దాని ప్రక్కనే ఒక రాగి చెంబుతో కాచిన మంచినీళ్లు, దాని ప్రక్కనే బిడ్డకి ఆముదం పట్టడానికి ఓ చిన్న గిన్నె మనకు దర్శనమిచ్చే దృశ్యాలు. ఇక వీటితో పాటు బాలింతరాలకి అనేక నియమాలు నిబంధనలు పెనవేసుకుని ఉంటాయి. కాన్పు అవడమనేది ప్రకృతి సిద్ధమైన సంఘటనే తప్ప వ్యాధి కాదు. కాన్పు అయిన తర్వాత అలసట వల్ల 2-3 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ బాలింతరాలంటూ రోజుల తరబడి మంచం దిగకుండా పడుకోనవసరం లేదు. కాన్పు అయిన తర్వాత లేచి తిరగకుండా పడుకునే ఉంటే కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంది. మామూలు పని అంతా చేసుకోవచ్చు. బాలింతరాలంటూ చెవులో దూదులు, తలకి గుడ్డ కట్టనవసరం లేదు. దీనివల్ల ప్రత్యేకమైన లాభం ఏమీ లేదు. నడుముకు బిగించి గుడ్డ కట్టుకోవడం వల్ల ప్రత్యేక ఫలితం లేదు. కొందరు స్త్రీలకి కాన్పు సమయంలో వెన్ను దగ్గర ఉండే కండరాలు, లెగమెంట్లు వెసులుబాటు ఇచ్చి నడుము నొప్పిలాగా అనిపించవచ్చు. అలాగే పొత్తికడుపు దగ్గర వదులుగా అనిపించవచ్చు. ఇలా అనిపించడం కొద్దిమందికే ఉంటుంది. అటువంటి వారు జానెడు పైగా వెడల్పు ఉండే తోలు బెల్టుని వెన్నుపూసకి సపోర్టునిచ్చేందుకు పెట్టుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. అంతేగాని గుడ్డని నడుముకు బిగించి కట్టడం వల్ల ఫలితం లేదు. ఏదో ఆచారంగా చేసేయడం తప్ప ఎందుకు ఇలా నడుముకు కట్టుకుంటున్నామో కూడా వారికి తెలియదు. నిజంగా అవసరమైనప్పుడు డాక్టర్ బాలింతరాలకి నడుముకు సపోర్ట్ ఎలా ఇవ్వవలసింది, ఎటువంటి వ్యాయామం చేయవలసింది చెబుతారు. కొందరు ఇళ్లలో కాన్పు అయిన 1-2 నెలల వరకు బాలింతరాలకి ఒక్కపూటే భోజనం పెడతారు. ఆ పెట్టే భోజనంలో కూడా కారమే ఎక్కువగా ఉంటుంది. మజ్జిగ కూడా వేరు. ఇది చాలా అర్ధరహితమైన పని. బాలింతరాలకి 2 పూటలా, ఇంకా తినేటట్లయితే 3 పూటలా ఇంట్లో రోజు మామూలుగా ఏవి వండుకుంటారో అవన్నీ పెట్టేయాలి. బాలింతరాలు పచ్చిఒళ్ళు అంటూ కారం మెతుకులే పెట్టడం అనేది ఆమె ఆరోగ్యాన్ని మరింత పాడు చేయటమే. కాన్పు అవడం అనేది ఎటువంటి వ్యాధి కాదు. అందుకని ఆమెలో ఆకలి, అరుగుదల మామూలుగానే ఉంటాయి. అందుకని ఇంట్లో వండుకున్నవి ఏవైనా పెట్టేయొచ్చు. తల్లి బిడ్డకు పాలు ఇస్తుంది కనుక తల్లి మజ్జిగ వేసుకుంటే బిడ్డకు జలుబు చేస్తుందని, తల్లి ఏదైనా తింటే బిడ్డకు విరోచనాలు అవుతాయని అనుకోవడం ఒట్టి పొరపాటు అభిప్రాయం మాత్రమే. తల్లి కడుపు నిండా సక్రమైన ఆహారం తీసుకోకపోతే బిడ్డకు తగినన్ని పాలు లభ్యం కావు. మామూలు స్త్రీల కంటే బాలింతరాలు తాను తినే ఆహారంలో 1000 క్యాలరీలు అదనంగా లభ్యమయ్యేటట్లు ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారంలో తగినన్ని పాళ్లలో మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు లభ్యమవ్వాలి. ఇలా లభ్యమవ్వాలంటే అన్ని రకాల కూరగాయలు, పళ్ళు, పాలు, మాంసం, అన్ని రకాల పప్పులు ఆహారంలో తీసుకోవాలి. ఆకలి అనిపిస్తే బాలింతరాలు కాన్పు అయిన గంటలోపే కడుపు నిండా భోజనం చేయవచ్చు. తనకు ఇష్టమైన పిండి వంటని ఏదైనా తినొచ్చు. కొందరు స్త్రీలకి కాన్పు అవగానే తెగ దాహం వేస్తుంది. అలాగే దాహం వేసినప్పుడు మామూలుగా మంచినీళ్లు తాగడానికి పూర్తిగా ఇవ్వవచ్చు. అంతేగాని మంచినీళ్లు చల్లగా ఉంటే శీతలం కమ్ముకొని వస్తుందని భావించి నీళ్లు ఇవ్వకపోవడం ఒట్టి మూర్ఖత్వం. బాలింతరాలు తనకి చికాకుగా ఉంటే కాన్పు అయిన 2వ రోజునే ఒంటి మీద నీళ్లు పోసుకుని స్నానం చేయవచ్చు. దానివల్ల ప్రాణం హాయిగా ఉండటమే తప్ప నష్టం కలగదు. బాలింతరాలు చక్కని గాలి, వెలుతురు ఉండే గదిలో విశ్రాంతి తీసుకోవాలి. గాలి వెలుతురు సరిగా లేకపోయినా ఒంటి మీద మురికి పేరుకున్నా మైలవాసన వచ్చి జ్వరం రావడానికి అవకాశం ఉంది. సక్రమమైన ఆహారం, సరైన శుభ్రత, మానసిక ఉల్లాసం, శారీరక వ్యాయామం బాలింతరాలకి కావలసిన అవసరాలు. ఈరోజు మనం బాలింతరాలు కఠిన పథ్యం చెయ్యాలా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో ఐస్ ఫ్రూట్ తింటే జలుబు చేస్తుందా ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం
మర్చిపోకండి.